హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. ఇప్పుడు లాంగ్ వీడియోతో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదే అండి, ఫిష్ కర్రీ, రాగి సంగటి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని లైట్గా ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా మెంతులు, జీలకర్ర వేయించి పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకు తగినంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్రని మిక్సీలో వేసి అందులోనే కొద్దిగా టమోటాలు, 2 ముక్కలు ఎర్రగడ్డలు వేసి మిరప్పొడి, పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే తెల్లగడ్డలు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా వెన్న మాదిరి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఫిష్ కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీకి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా టమోటాని వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలిసి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జు వచ్చేలా పిసికి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గుజ్జుని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పులుపుకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికి మసాలా అంతా దగ్గరకు వచ్చి చిక్కపడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూసారుగా ఎంత తక్కువ అయిపోయిందో, ఇలా వచ్చేంత వరకు చిక్కగా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిక్కగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా చిక్కగా వచ్చిన తర్వాత ముందుగా మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇంకా 10 మినిట్స్ తర్వాత దించేస్తాం అనుకున్నటప్పుడు మాత్రమే దీనిని యాడ్ చేసుకోవాలి. ఇది తలకాయ అనమాట. తలకాయ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయన ఇప్పుడు ఒక మాట అంటుంటాడు, మనిషి తలకాయలే తింటాం అనుకున్నాను, చేప తలకాయలు కూడా తింటావా, అవి కూడా వదలవా అంటాడు. ఎందుకో నాకు చేపల తలకాయ అంటే చాలా ఇష్టం. చాలా టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత మాత్రమే మనం ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత కలుపుకుంటే ఇరిగిపోతాయి చేపలు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది నేను స్విగ్గీలో కొనుక్కున్నాను. ఇది కడాయి. నేను చేపల కర్రీకి మాత్రమే ఈ కడాయి కొనుక్కున్నాను. కడాయి అయితే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఇలా చేపల కూర ఉడికిన తర్వాత ఉడుకుతున్నప్పుడు ఇలా చేతులతో పట్టుకొని ఇలా తిప్పుకోవాలి. కలిపినాం అనుకో అవి చేపలన్నీ విరిగిపోతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చేపల కర్రీ చాలా బాగా ఉడుకుతుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేస్తుంది అనుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఈరోజు చేపల కూర చాలా బాగా నచ్చేసింది. చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా సింపుల్ అండి చేపల కూర చేయడం. నేను ఈ మధ్య అయితే చికెను, మటన్ కంటే చేపలే ఎక్కువ తింటున్నాను. చేపలు వండడం కూడా అంతే ఇష్టంగా వండుతున్నాను. ఇందులోకి మనం సంగటి అయితే ప్రిపేర్ చేసుకుందాము. మందంగా ఉన్న గిన్నెలోకి 1 గ్లాస్ రైస్ పెట్టుకొని అందులో 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు. పొంగు వచ్చిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత చూద్దాం సంగటి ఎలా అవుతుందో. చూసారుగా, ఇలా మంచిగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మనం రాగి పిండిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, రైస్ ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఇలా రాగి పిండి వేసిన తర్వాత కొద్దిసేపు అలా మూత పెట్టి ఉంచితే కొద్దిగా గట్టిగా అవుతుంది. అప్పుడు మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే రాగి సంగటి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి సంగటి అందరికి వచ్చు అనుకోండి, బట్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఫిష్ కర్రీలోకి సంగటి చేశాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత
మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత గెంటి తీసేసి నీళ్ళల్లో వేసుకుంటే కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది గంటుకున్నది. తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అయిపోయిందండి రాగి సంగటి. రాగి సంగటి చేసుకోవడం చాలా ఈజీ. చూసారుగా చేప ముక్క ఎంత టేస్టీగా ఉందో, ఎంత టెంప్టింగ్గా ఉందో. సంగటిలోకి అలా చేప వేసుకొని చేపలోకి పులుసు అద్దుకొని తింటుంటే అబ్బా, చూస్తుంటే ఇప్పుడే నాకు నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, చేపలో ఏ భాగం మీకైతే ఇష్టం కామెంట్ చేయండి. బాయ్.